ఏనుగకు ఎలుకంటే భయమా? క్వశ్చన్ మార్క్ అనమాట అండి. దాని మీద స్టోరీ అనమాట అండి ఇది. జూ పార్కులో, సర్కస్లో, టీవీలో, లేదంటే ఎక్కడైనా గుళ్ళల్లో ఏనుగులు చూసే ఉంటాం కదా. అవి చాలా పెద్ద సైజులో అంతెత్తున మన పైకి ఎక్కలేనంతగా ఉంటాయి. అంతే కదండి, ఏనుగు కింద కూర్చుంటేనే అప్పుడు మన దానిపైన ఎక్కగలుగుతాము. చాలాసార్లు చూస్తాం, పెద్ద తిరుపతి వెళ్తూ ఉంటాం మనము. అక్కడ ఏనుగులు అవి ఉంటాయి, పిల్లలు సంతోషపడుతూ ఉంటారు. ఎక్కిస్తూ కింద కూర్చున్న తర్వాత ఎక్కుతారు మనుషులు. అలాగ అంత అంత పెద్ద శరీరం ఏనుగుది. ఇళ్లల్లో మనం పైకి ఎక్కలేనంతగా ఉంటాయి. ఇకపోతే ఇళ్లలో అటు ఇటు పరిగెట్టే ఎలుకల్ని ఎప్పుడో ఒకసారి చూసే ఉంటారు. ఇవి చిన్నగా ఉంటాయి. ఎలుక గురించి మన అందరికీ తెలుసు కదండి. ఏనుగు పెద్ద భారీ శరీరము, ఎలుకది చిన్న శరీరము, తక్కువ సైజులో ఉంటాయి. అవి ఏనుగులకు ఎలుకలంటే భయమా? ఎలుకలను చూడగానే వణికిపోతాయని, వెంటనే వెనుగడుగు వేస్తాయని చెప్తూ ఉంటారు. మనం చూడలేదనుకోండి, వాళ్ళు ఎవరో చూసే ఉంటారు, అందువల్ల తప్పకుండా ఇలాగ అని ఉంటారు వాళ్ళు. అందువల్ల మనము అది తెలుసుకోవాలన్నమాట అండి. ఏనుగుకి ఎలకంటే భయమని, ఎలకను చూసి ఏనుగు పారిపోతుందని చెప్తున్నారు. చాలామంది ఇదంతా నమ్ముతారు కూడా. అంతటి భారీ శరీరంలో ఉండే ఏనుగు తన కాలి గోటికి కూడా సరిపోనంత చిన్న సైజులో ఉండే ఎలుక భయపడిపోతూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది కదూ. చాలామంది ఇదంతా నమ్మటానికి కారణం, ఏనుగు తొండం చివరి నుంచి ఎలుక లోపలికి వెళ్ళిపోతుంది. చూడండి, తొండం ఎంత పెద్దది ఉంటుందండి, తొండంలోంచి వెళ్ళిపోతుంది ఎలుక. అంత చిన్న రంధ్రం కూడా దానికి సరిపోతుంది వెళ్ళిపోవడానికి. నిజంగా ఏమిటంటే ఎలుక కంటే ఏమాత్రం భయం ఉండదు. ఎలుక భయం ఉండదు. ఇంత పెద్ద భారీ శరీరం నన్ను చంపేస్తుందేమని భయం ఎలుకకు ఉండదు. ఏనుగులే కదా, ఇతరత్రా ఏ జంతువులైనా ఎదురుగా ఎలుక, పాము తదితర ప్రాణులు ఏవైనా అకస్మాత్తుగా ఎదురు పడినప్పుడు కొద్దిగా భయపడతాయి. అనుకోకుండా తమకు తెలియకుండానే వెనుకడుగు వేస్తాయి. అదంతా భద్రత కోసమే, జాగ్రత్త పడటం అనుకోండి. ఇదంతా భయపడటం అంటే తన శరీరాన్ని, తన ప్రాణాలను రక్షించుకోవడానికి భయం అనుకోవాలి మనము. అంతేగాని మనము వేరే మీనింగ్ మనం తీసుకోకూడదు. ఇక్కడ ఏంటండి దాని మీనింగ్ మనకి ఎలుకంటే భయపడడం అంటే ప్రాణాలతో చంపేస్తుందని భయం కాదండి. ఇది తన రక్షణ తను చేసుకోవడానికి భయపడుతుంది. ఏనుగు ఒక్కసారి శ్వాస తీసుకుని బయటకు బలంగా ఊదేయగలదు. అంతేకాక ఏనుగులకు తేనీటిగలంటే మాత్రం కొంచెం భయం ఎక్కువ. తేనీటిగా కుడితే బాధగా ఉంటుంది కదా, అందుకని తేనెటీగా కుడితే బాధగా అందుకని తేనెటీగ గల గుంపు కనిపిస్తే మాత్రం ఏనుగులు పక్కకు తప్పుకొని తమ దారిని చూసుకుంటాయి. అలాగ మనకి మనం కూడా పెద్ద ఇదని అదని మనం ఎంతో గొప్పగా అనుకుంటాం. నాకు ఎంతో విద్య వచ్చింది, నేను ఎంతో బాగా చదువుకున్నాను, వాళ్ళ ఆఫీసరును, నేను ఇలా చేస్తున్నాను అలా చేస్తున్నాను, ఎన్నో మనం గొప్పలు మనమే చెప్పుకుంటామండి. మనకంటే చిన్న వస్తువుతో మనం భయపడవలసి వస్తుంది, వాళ్ళ అవసరం పడవలసి వస్తుంది మనకి. అందువల్ల మనం ఎవరిని భారీ శరీరము చిన్న శరీరాలు అని మనం ఆలోచించకుండా అన్నిటినీ మనకి చూసుకుంటూ మనంతరం మనం రక్షించుకుంటూ మనం జీవితం గడపాలి. నమస్తే అండి, ధన్యవాదములు. ఎలాగుంది చెప్పండి, కామెంట్ రాయండి, షేర్ చేయండి.